పరిశాలు ఉన్నాడు. ఇలా వాళ్ళని తిట్టినా కూడా ఆర్టిఫిషియల్ గా ఏనో ఆ మాజీ మంత్రి గాడు ఎవడు మాట్లాడతాడు, ఇంకోడు మాట్లాడతాడు. కానీ వాళ్ళకి ఏడుంది క్యాడర్. మొన్న కూడా 2 మీడియాల మీద ఆర్టిఫిషియల్ గా మనోడు కేటీఆర్ ప్లాన్ చేసి యూట్యూబ్ మీడియాలు ఉన్నాయి. అవి మొత్తం మనోడు ఒక 70-80 ఉన్నాయి. మొత్తం ఒక 500 మందిని ఎంప్లాయ్ చేసి సోషల్ మీడియా కోసం. పైసలు బాగున్నాయి, పైసలు ఇవ్వాలా, వాళ్ళు ఇమీడియట్ అదే చేయాలి. అటుంటే రోడ్ల మీద ప్రజలు వస్తుండే కదా, వీళ్ళ క్యాడర్ వస్తుండే కదా, క్యాడర్ ఇడకనబడుతుంది. నిన్న మొత్తం పెట్టుకుండు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు అంతా పెట్టారు, 100 మంది వచ్చారు. అది అలా పరిస్థితి. ఇవన్నీ కూడా గమనించాలా. మాట్లాడుకుంటా పోతే కేటీఆర్ గురించి చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. ఆయన మాట్లాడాలంటే చెప్పినా చరిత్ర బుక్ రాస్తున్నా, అతి త్వరలో బుక్ రాస్తున్నా. మళ్ళీ మా క్యాడర్ భయపడిస్తున్నాయేమరా భయ్. మా ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. రెడ్ బుక్ ఏం బిక్తోరాను. మొత్తం ఐపీఎస్ లను ఆగం పట్టించారు మీరే, ఐఏఎస్ లను ఆగం పట్టించారు మీరే. ఈ మొత్తం నాశనం, సిస్టమ్ ను నాశనం చేసిన ఘనత మీకే దక్కింది. ఏం రాస్తారు రెడ్ బుక్, ఏం చేస్తావు నువ్వు అంటే నువ్వు మేమేం చేతగానలం అనుకుంటున్నావురా? నేను ఆయన పార్టీ వదిలిపెట్టినప్పుడు మీ దుకాణం బంద్ చేయాలా, 5 సంవత్సరాలు 10-100 సార్లు జైలుకు పోవడానికి రెడీ, బయట రావడానికి రెడీ. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ప్రభుత్వం వస్తుందని. ఆ వెంకటేశ్వరుడు కనుకరించి ఇలా 100% వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా బ్రహ్మాండమైన టీం ఉంది, అంత ఎడ్యుకేటెడ్. మీ దగ్గర ఎట్లుంటారా భయ్ పరిస్థితి? ఘోరంగా ఉండే. అరే టీఆర్ఎస్కి ఇట్లుంటుందా, క్యాబినెట్ ఇట్లుంటుందా అని. ఇలా బ్రహ్మాండం, అందరు ఎడ్యుకేటెడ్, అందరు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీ దాంట్లో ఎవరు ఉంటారా? ఇవన్నీ కూడా ఆలోచించాలా. ఎక్కువ మాట్లాడకరా కేటీఆర్. నీ బట్టలు ఇప్తా నేను డెఫినెట్ గా, మీ బావగాని బట్టలు ఇప్తా. నీ బామర్దులు ఏం చేసినా, ఎంతమందిని పైసలు ఇచ్చి ఏం చేసినా కూడా మాకు సొంత క్యాడర్ ఉంది, మాకు సొంత సత్తా ఉంది. ఇంటోడే. ఎందుకు చెప్తున్నా అంటే మీ మీటింగ్లు మాక్సిమం ఫెయిల్ అయితే మీరు పైసలు ఇచ్చేస్తారు. పైసలు ఇచ్చిన వాళ్ళు ఏంది, నాకు ఎప్పుడు 5 అవుతుంది మీటింగ్ అయిపోతుంది పైసలు ఇస్తామని బండ్లనే కూర్చుంటారు. మాకు కాదు, మాకు సొంత క్యాడర్ ఉంది. మాకు పక్కా పటిష్టమైన క్యాడర్. ఈ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. మేము దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉంటాం, అన్నిటికీ తయారుంటాం. మా క్యాడర్ ను కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ కు, హరీష్ రావుకు మళ్ళీ హెచ్చరిస్తున్నా. మా తెరువొచ్చి మా గౌరవ ముఖ్యమంత్రికి ఇదే విధంగా నువ్వు కొనసాగితే మాత్రం నీ 2 ఇళ్ల మీద దాడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు సొంత క్యాడర్ ఉంది, మాకు పక్కా పటిష్టమైన క్యాడర్. ఈ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన కార్యకర్తలు